వెల్కమ్ టు కషక్ నగర్. తాత కషక్ నగర్ నుండి చెప్పు. ఏం చెప్పాలి? నీకు ఇష్టమైంది చెప్పు. ఏమి ఇష్టమైంది? నీకు నచ్చింది చెప్పు. నాకు నచ్చిందా? అసలుకి కషక్ నగర్కి ఎట్లా వచ్చినావు? మా డాడీ వచ్చిండు ఫస్ట్. మీ డాడీ బాయి తోడుకున్నారు. అవునా? తాతలు బాయి తోడిండ్రు. బాయి తోడుకొని చీరాల నుంచి కర్చగన్నారు వచ్చిండ్రు. బాయి తోడుకున్నారు, ఇక్కడనే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడనే ఉంటారు. ఇక అందరి పెళ్ళిళ్ళు అయినాయి, అందరూ కొడుకులు బిడ్డలు పుట్టిండ్రు. 30-40 ఏళ్ళు అయినాయి, అందరు ఇక్కడనే ఉంటారు. మాకు మా జై గారు వచ్చిండు, మా ఆములు వచ్చింది, ఎక్కడి నుంచో అగాధమై వచ్చిండ్రు. మేము తీసుకున్నాము దగ్గరికి. మీ పేరేంటి? సంతోషరావు. సంతోషరావు. ఎవరు పెట్టారు తెలుసా? నాయన. ఎందుకు పెట్టిండు ఎప్పుడన్నా అడిగినవా? పిల్లలు లేరని సంతోషానికి పెట్టుకున్నారు. కానీ మీరు మస్తు మంది పిల్లలు కదా. అప్పుడు లేరు కదా అక్క, నేనేనా ఇంకా పుట్టలే అప్పుడు. పిల్లలు కారనుకున్నారు కానీ అక్క అదే పెళ్ళని చేసింది అన్నట్టు మరిదికి. చెల్లెళ్ళ పాపవన్ ఇద్దరు అక్క చెల్లెలేనా, వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఇక పిల్లలు కాకుంటే ఇక వీళ్ళు మేము తినకుండా వాళ్ళ పిల్లలు అన్నది తింటారు అని చేసిందట. అప్పుడు చెప్తే ఆఖరికి ఎలా పెట్టేది, మీరు పుట్టకుంటే ఇదంతా మాకే అవ్వదు అని అన్నది. తెల్లరా ఎట్లా అన్నది. నీకు అన్నిటికంటే ఎప్పుడు ఎక్కువ సంతోషం అనిపించింది అసలు నీ లైఫ్ లో మర్చిపోలేని ఏంటి? ఎప్పుడు అనుకున్నావు అసలు అసలు ఇంత సంతోషం ఎప్పుడు పడలేదు చూడు, అట్లాంటిది ఎప్పుడు? ఈ సంతోషం అంటే పిల్లలు పుట్టినాక సంతోషం అనిపించింది. కానీ నీకు 4 పిల్లలు, కొడుకు లేకపోయా అనిపించింది అంతే. కొడుకు లేనప్పుడు వాడు ఆకలాడు కదా, చేసుకుంటా ఆపరేషన్ చేసుకుంటా అని అమ్మ అంటే వద్దు వద్దు అని నేను అన్నా. అంటే ఇక అప్పుడు వద్దానే అని ఇక ఆఖరికి కొడుకు పుట్టినాక చేసుకుంటే కదా, వద్దు వద్దు అంటే కదా అని అంటది అమ్మమ్మ. కొడుకే కావాలంటే కదా అంట. స్టేజ్ ఎంత తక్కువ స్టేజ్ నుంచి ఇంత స్టేజ్కి వచ్చినా ఎట్లా ఎట్లా సాధ్యమైంది నీకు అసలు? ఎంతదైనా ఓర్పు ఉండాలి. ఓర్పు లేనిది తొందరపడితే లాభం లేదు. తొందరపడవద్దు, ఏదానికైనా ఆలోచించి పని చేయాలి. ఆలోచించుకుంటేనే పని చేస్తే నువ్వెంత నేనంటే పెరిగిపోతూనే ఉండే. అది ఎంతైనా ఒకవేళ ఓర్చుకుంటేనే అది 2 చేతులు సపోర్ట్ కొడితేనే సపోర్ట్లు అవుతాయి. ఒక్క చేయి సపోర్ట్ అవుతుందా? కాదు. అన్నీ చెట్టు ఓర్చుకోవాలి. తాత, మీకు స్కూల్ ఉండేనా చిన్న ఉన్నప్పుడు? ఉన్నది. ఏ తరగతి వరకు ఉండే? ఏ తరగతి వరకు చదువుకున్నావు? నేను 3వ తరగతి దాకా చదివాను. ఎందుకు చదవాలి తర్వాత? అక్క పెళ్ళి అయింది, పదైన. అయ్యో, నేను అందరు ముద్దుగా చూసుకున్నారా చిన్న ఉన్నప్పుడు? చూసుకున్నాం, మంచిగానే చూసుకున్నారు. కానీ పెళ్ళి కాగానే అక్క పెళ్ళి కాగానే ఖర్చులైనవి బంద్ అయినా. మీ ఇంట్లో నీకు అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం? అందరంటే రాజుగానికి ఇష్టం. జై
నేనంటే ఇష్టమా కాదా? కాదు తాత, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అంటే మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు ఇక అందరూ మంచిగానే, అందరు సమానమే, అందరు సమానే. నీకు మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటున్నా, డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? అందరూ మంచిగా, అందరూ ఎవరిని అందరూ మంచిగా చూసుకుంటారు ఒక్క తిరిగానే. కోడి పిల్లల ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు పిల్లల మీద ఏమన్నా కోపం ఉంటుందా? కోడికి ఉంటుందా? ఉండదా? అన్ని సమానమే, అంత సమానంగా చూసుకున్నాం. మీ వైఫ్ కమలమ్మ గురించి ఏమైనా చెప్పండి. ఏం చెప్పాలా? కమలమ్మ వరుడు వరుతూనే ఉంటుంది, చేసేది చేస్తూనే ఉంటుంది. వరుడు పది చేసుడు వస్తుంది, ఎంత అవుతుందో అంత చెప్తుంది. చెప్తే ఈయనది. నీ చేతగంట ఊకమంటే ఊకోదు, చేయక ఊకమంటే ఊకోదు. ఏమన్నంటే చేయొద్దంటావు, చేయొద్దంటావు అంటుంది. చేయొద్దంటావు అంటే చేతగానప్పుడు ఏం చెప్తారు? చేయకూకో, పూర్తిగా శాతైన కాడికి చేయాలి, మెల్లగా చేయాలి. అప్పుడు ఇక గట్నే మంచిగానే ఉండే. అప్పుడు పని మంచిగా ఇద్దరం కలిసి చేసుకున్నాం, మంచిగానే ఉండే. అప్పుడు ఏమీ ఎత్తుడు లేదు, అదేమి లొల్లి లేదు, అనుకోకపోదు. ఎవ్వరకు గాని రాకుండా పోతాను. ఇప్పుడు బిడ్డలు అన్నది, నన్ను అన్నది, ఎవరు కొడుకును అన్నది, ఎట్లా మాట్లాడరు. ఇక వైఫ్ గురించి ఎప్పుడైనా ఆగమాగమే, పాయ 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 పా అంటది. చేసుకుందామని, చేయొద్దని ఏమన్నది కానీ చేసుకుందాం అంటది. కానీ నువ్వు ఏం చేస్తావు నువ్వు అంత చేసినావు, అదే వరుడు అవుతుంది. ఇప్పుడు అట్లుందంటే ఇంకా అప్పుడు ఎట్లుండే? ఎట్లా చేసింది, మంచిగానే చేసింది. చేయండి మరి, అయినా అది పెళ్ళిళ్ళు పేరాటాలు అన్నీ చేస్తేనే, లేకుంటే పోతుంది, బాగా తిరుగుతుంది. తిరుగుడు కాస్ట్ ఉండదు, తిరుగుతుంది, చేస్తుంది. సావని బతకని ఎట్లా ఉంటుంది, బాగా లేకపోని ఉరుకుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. తక్కువ అవుతుంది. ఎప్పుడన్నా భయపడ్డావా తాత? నేను ఎప్పుడు భయపడలే. దేనికి భయపడలే? భయం కాలే ఎప్పుడన్నా? ఏం భయం ఏం కాలే. కానీ అందరూ అప్పుడు ఇటు కట్టప్పని వచ్చిన వీళ్ళు అక్కున్నది, వజ్రవ పౌరాలు వజ్రవాన్ని, ఆడికి పోతా అంటే కొద్దిగా పోయినాం. ఆడ ఉన్నది, ఆడ తోలిన ఈ కట్టపన్న చెరువు నీళ్ళు తీసుకొని 10 కావచ్చు, 10-11 కావచ్చు, అట్లా చెరువు టూము కాడికి వెళ్ళి గంగమ్మాయి కాడికి నీళ్ళు పెట్టి తెచ్చారు. అది కుడిసేది అంతా శనగ వేసింది. ఇప్పుడు మన కొత్త బస్ స్టాండ్ కాడ ఆ శనగ కాడికి వచ్చి ఆ శనగ చుట్టూ తిరిగి ఇంటికి వచ్చిన. 1 అయిందో 2 అయిందో ఇంటికి వచ్చేవారు. అయితే నువ్వు భయపడవయ్యో అన్నది వీళ్ళ అక్క. అన్నట్టే ఇక మనిషి నాకు భయం ఏం లేదు, కానీ పీర్చుక తిన్నట్టు అయింది. కొన్ని రోజులు లేవనే లే, భయం ఏమి కాలే. అది ఏంటిదో తెలియదు, భయపడలేదు. ఏదో పిశాచి అంటారు, ఆ పిశాచి అది తెల్లగా లేచిపోయింది. దవాఖానలోనే ఉన్నది కొన్ని రోజులు, సర్కారు దవాఖాన, గ్లూకోజులు పెట్టారు. ఇక అప్పుడు ఇక అది లేచిపోయింది తెల్లగా. ఇక కానీ ఇక మళ్ళీ ఏం భయం కాలే. సరే తాత, ఇప్పుడు ఒక కథ చెప్పిగా, ఏదైనా బుర్రా కథ, పిట్ట కథ అవుతుంది. వేరే కథ చెప్తాను.
ఏడుగురు అక్క చెల్లెళ్ళు చెట్టు ఎక్కింది, పువ్వులు చంపినారు, మింగింది అదే మింగింది. ఒకరే కొడుకట, ఒక కొడుకు అయితే ఈ పని మంచిగా చెప్తాడట. ఎంత చేసినా తండ్రి మెచ్చుకుంటలేడట. ఎంత పని చేసినా మా నాయన మెచ్చుకుంటాడేమో అని బాగా ఇంకా చెప్తా ఉన్నాడు కదా. ఏం చేసింది అంటాడట. తల్లి అడిగితే తల్లి ఏ కొడుకు బాగా చేసినట్టే అని చెప్తా ఉంటాడు అంటాడట తండ్రి. ఎంత చెప్పినా నేను ఇంకా బాగా చెప్తా, నన్ను మెచ్చుకుంటాడని. ఎంత బాగా చేసినా మెచ్చుకుంటాడు. అయిన పని అన్న మన ఆయన మెచ్చుకోవడం అన్న ఏం లేదు. ఆయన సాగపడతా అని ఆయన దృష్టిలో అనుకున్నాడు అతను. అనుకొని ఆయన ఉన్నాడు రాయి పెట్టి వచ్చింది అట అటుకు మీద. రాయి పెట్టి వచ్చి ఆయన ఇక రాత్రి ఆయన ఎప్పుడో తలకా మీద ఎత్తే ఆయన చచ్చిపోతాడని ఉపాయం చేసింది. ఆయన ఇవన్నాడు లేచిందట. రాత్రి లేచి అవతల గుండెలు చేసిందట. మెల్లగా అట్టిందట. ఈ అవతల పోయింది అనుకొని పోయిందాం. ఏందయ్యా కొడుకు ఎంత పని చేసినా నాడన్నా అయ్యో వేసిండు కొడుకు అనకపోతుంది. ఏ కొడుకు లేని చూసి చెప్తుందట మగానికి. మెచ్చుకోకపోతే అని అన్నాడు. అన్నదట. అనగానే రేపు ఆయన భవిష్యత్తు కొరకే ఇలా ఎంత చెప్పినా వాడు ఇంకెంత మంచి చేసుకుంటామంటే తర్వాత వాడు మంచిగా పెద్ద మాన అయినట్టే వంగది, కొమ్మప్పుడే వంగుతుంది. మనం వాడు ఎంత పని చేసుకుంటే అది వాని కొరకే. రేపు వాని భవిష్యత్తు కొరకు మనవుడు నేను అనేది ఎందుకు అనుకున్నా. రేపు వాడే వంగి చేసుకుంటాడు. ఇప్పుడు వంగుదా ఒక పని చేసి రేపు వంగని అంటే అమ్ముతారా? ఇప్పుడు వేసుకుంటున్నా తర్వాత వాని కొరకు అని చెప్పి భార్యతో అన్నాడట. తింటాను అటు మీద కూర్చుని అప్పుడు తెలిసి ఆయన వచ్చి 2 కాలం మీద పడ్డాడు. నేను అంతంటి నా కొరకేనా అట్లా అప్పుడు అర్థమైంది కొడుకు ఇట్లా మొత్తం ఉంటుంది. సెట్ అయినాక అవుతుంది అది. వాడికి అంతే మన భవిష్యత్తు ఇప్పటి నుంచి అవుతున్నా తర్వాత చేసుకుంటాడు అని. ఇంకోటి చెప్తాను. కథలు రావు నాకు. ఇంకోటి చెప్పాను. జ్వరం లేని మూలుగుడు, పాని లేని ఉరుకుడు, సాయి లేని నాకుడు. పుడుకుతారా? కాదు. పని లేని ఉరుకుడు, జ్వరం లేని మూలుగుడు, సాయి లేని నాకుడు. కుక్క కాదు, అది ఒక్కటే వస్తుందా? అదొక్కటే అంటే 3 వస్తాయి. 3 కుక్కలా? ఒక్కటే ఒక్క ఆన్సర్ వచ్చింది. ఇక జ్వరం లేని మూలుగుడు అంటే సాగరాలు బట్టలు ఉతురు, చెర్రలు అప్పుడు ఉతురు అని ఉతుకుతారు. ఇప్పుడు లేదు అట్లా ఉతుకురు. అది జ్వరం లేకన్నా మూలుగుతారు అన్నట్టు. సాయి లేని నాకుడు అంటే దారాలు అతుకుతారు. ఇట్లా దారానికి దారం తెగిపోతే సాయి లేని నాకుడు అంటే ఇట్లా నాకి ఇట్లా అతుకు పెడతారు. పని లేని ఉరుకుడు అంటే కుక్కకి ఏం పని ఉంటుంది? వాడు ఉన్నోడే జల్లి కాదు. పని ముడ్డి ఇక మూరేడు తాడు. వాడు లేకుంటే ఊరంతా పాడు. మళ్ళా చెప్ప అదే మళ్ళీ క్వశ్చన్.
ఆకాకు చందన టేకాకు చందన మొదలు చెప్పండి. ఆకాకు చందన టేకాకు చందన ఏమయ్య పంతులు పోయిందా కంతులు. పోయినిండా కంతులు కంతులు అంటే ఏంటి తాత? కంతులు అంటే కంతులు కంతులు ఉంటాయి చూడు మీద పొచ్చలు పొచ్చ మీద ఉన్నాయా అవి కంతులు అన్నట్టు. ఓకే. ఇంకేమైనా అనుకున్నావా తాత? ఇల్లు కట్టాలని ఉంది నాకు పెద్ద భయం. ఆ ఇల్లు ఎప్పుడు పోతుందండి, ఎప్పుడు కూలుతుందో అనా? బైక్ ఇప్పుడు బయట పడలేదా కానీ ఉండేది పాత ఇల్లు అయింది. ఎప్పుడు మీద పోతుంది అనుకుంటుంది. ఇది పెట్టి ఇల్లు మంచిగా ఉండాలి అనుకుంటుంది. నువ్వు పెద్ద అయిపోయినావు కదా తాత, మేము చిన్న ఉన్నాం. మేము ఏం చేయాలి మా జీవితంలో? ఇప్పుడు మేమేం చేయాలి? మీరు మా లెక్క చేయాలి. మీ లెక్క ఏం చేయాలి? చిన్న పిల్లలు పెద్ద చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెద్ద పెద్ద మళ్ళీ పిల్లలను మీరు పెంచాలి, పెద్ద చేయాలి. మా లెక్క మీరు చేసుకొని మంచిగా బతకాలి. మన తాతలు పోయింది, తాతలు పోయినాక నాయనలు పోయింది, నాయనలు పోయినాక మేము తయారైంది పోయేదా. ఇక అంటే భూమి మీదకి వచ్చినప్పుడు చేసేది చేయాలి, ఏది చేయాలో అది చేసుకోవాలి. అసలు దేవుడు ఎందుకు పుట్టించిండు తాత అన్నది? దేవుడు కదా పుట్టించిండు, కష్టం చేసుకొని బతకాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి, రాదు అంటే పోకుంటాడా. మనం పోమంటే పోదామంటే తీసుకోడు, మనం పోదాం ఆయన రమ్మన్నప్పుడు మనం పోవాలి. చచ్చిపోదామంటే సాగు రాదా ఏ లోకమందు, అల్లాకులు అంటే మీ పాన్పులు ఉంటాయి ఈ లోకమందు. చచ్చిపోదామంటే సాగు రాదా ఏ లోకమందు. ఎంత చస్తామన్నా సాగు రాదా? చచ్చిపోదామని ఉంటే ఏది ఉంటే ఏం సావైతే వస్తలేదు. సావన్నట్టే సావచ్చు, ఏదైనా చేసుకొని. అది చేసుకోకుండా సావన్నంటే సావు వస్తలేదా? ఎట్లా చెయ్యాలి తెలుసామా? ఎండల్లో అంతా దున్నా, అది గుంటక కొట్టాలి, గొర్రు తోలాలి, పొతం చేయాలి. చేసినాకలా వర్షాలు పడ్డాకలా విత్తనం పెట్టాలి భూమిలో. నాకేం అర్థం కాలే. ఇత్తుడు పత్తి ఇత్తుడు కొనుక్కరావాలి, మొక్కజొన్న కొనుక్కరావాలి. అందులో పంట అందులో సాళ్ళు తోలాలి, అందులో వేయాలి. అప్పుడు ఆ పత్తికి మొక్కజొన్నకు అన్నిటికీ మందులు కొడితే అవి పంటలు వండుతున్నాయి. ఏ భూమిలో పంటలు మంచిగా పండుతాయి? అన్నీ వండుతాయి మన భూములలో. మొక్కలు వండుతాయి, శనగలు వండుతాయి, ధనియాలు వండుతాయి, మిరప తోట వండుతుంది, ఇంకేం వండుతాయి, అన్నీ వండుతాయి. కందులు వండుతాయి, శనగలు వండుతాయి, అన్నీ. ఏం కలర్? అన్ని కలర్, వాటి కలర్ ఉంటుందా? అన్ని పంటలు వండుతాయి. మిరప తోటలు, పత్తి, జొన్న, మొక్కజొన్న అన్నీ వండుతాయి. అన్ని పంటలు వస్తాయి మన భూమిలో. మన రాగడి భూమా? రాగడి భూమి, జర దూర భూమి. నమస్తే కదా. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీది ఏం ఊరు, ఏం కథ? అది చేరియాల నుంచి వచ్చినాము. చేరియాలంటే నాయనాలు చేరియాలన్నారు. వాళ్ళు ఇక్కడ కర్చగనగర్లో బావి తోడుకొని ఇక్కడ కర్చగనగర్ పేరు పెట్టుకున్నారు. ఇక్కడనే గుడిసెలు పోయి ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లు పోయి ఇప్పుడు పెద్ద 20-30 ఇండ్లు అయినాయి. 20-30 ఇండ్లు అయినాక ఇక బావి తోడుకొని వడ్డ పంట, శనగలు, అది మక్కలు, జొన్నలు, పద్దొన్నలు, పల్లికాయ, మొక్కలు అన్నీ పండించారు. పండించుకుంటా ఇక అన్నీ ఇట్టే జరుపుకుంటా ఇప్పుడు పత్తులు పెడతారు బాగా. అప్పుడు పద్దొన్నలు ఉండే, మొక్కజొన్నలు ఉండే,
ఇప్పుడు పత్తులు పెడతారు. ఈ పత్తులు పందుల పైన ఇప్పుడు మకాన బాధ చేసి పత్తులు పెడతారు. అన్ని పత్తులే ఇప్పుడు. ఇక దాన్ని మళ్ళా కొట్టాలి, దాని పోత అన్నీ కొట్టేసి అంత ఎదిరి కుప్పలేసి కాలబెట్టి పంటలు అప్పుడు మళ్ళా దున్ని చేసి మళ్ళా వానకాలం వరకు తోతాలు చేసి పెట్టి మళ్ళీ వానగానే ఇత్తనాలు ఎత్తారు అన్ని. అక్కడ ఎన్ని ఎకరాలు చేసేటోళ్ళు మీ అమ్మ వాళ్ళు? అప్పుడు 10-15 ఎకరాలు చేశారు. 10-15 ఎకరాలు. ఇప్పుడు అందరు అట్లా చేస్తలేరు కదా తాత? చేస్తలేరు ఇప్పుడు. అప్పుడు ఏమైనా ప్రాఫిట్ వస్తుండేనా? గట్టే పండేది, మా పండేది. కందులు, పల్లికాయ, పద్దొనలు, శనగలు, ధనియాలు, మిరప తోట కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం ఇంటి మనం. అన్ని మంచిగానే పండేది అప్పుడు. మంచిగా పండేది. వడ్లు ఎక్కువ వండకు, వడ్లు తోట వండకు, ఏమైనా గట్టిగా తిండి ఎక్కువ. పద్దొన్న చేదుగా ఉంటది కదా? ఏమేమి అప్పుడు దంచుతురు, పొట్టంతా పోవు. పొట్టు పోయినాక మంచిగా ఉండేది గట్క. చల్ల పోసుకొని గట్క తింటే ఏది రాదు దాని మీదకి. ఆ పొట్టంతా పోతుంది, చేసేది ఉంటుంది కొద్దిగా పొట్టు. ఆ పొట్టు పోయిందంటే మంచిగా ఉంటుంది. అది చల్ల ఉండాలి. చల్లన్నా పెరుగన్నా ఉడుకు వేసుకొని అది తింటే అంత రుచి ఉండేది. అది నీళ్లు ఉంటుండేనా అప్పట్లో? నీళ్ళు బాగున్నాయి అప్పుడు. తర్వాత కష్టపడలే నీళ్ళ కోసం. తర్వాత కష్టం వచ్చింది. కేసీఆర్ రాకముందు అప్పుడు కష్టం వచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చిన నుంచి ఇప్పుడు సముద్రం అయినాయి. మళ్ళీ ఇయ్యడు గదే గట్టున్నారు. కేసీఆర్ పోయిండు, నీళ్ళు వస్తలేదు. అప్పుడు చెల్లారెక్కి ఇప్పుడు ఇస్తలేదు. నువ్వు ఎవరికి ఓటేసినావు తాత? నేను కాంగ్రెస్ అప్పుడు. అప్పుడు మొన్న అదే కాంగ్రెస్కి వేసింది అనుకుంటాం. అది కారు గుర్తుకేయలే? అది వరకు వేసిన కారు గుర్తు, కానీ అప్పుడు ఏదైనా అనుకుంటా వాళ్ళు ఏటో జర ఇది అయినట్టు అయింది. సరిగా అర్థం కాలే. అది వరకు అయితే వేసిన కారు గుర్తుకు వేసేది. కేసీఆర్ నీళ్లు తెచ్చిండంటూ ఏం లేదు. అప్పుడు చాలా కరువు వచ్చింది. బాయిలన్నీ ఎండిపోయినాయి. అందరికి బోర్లు పోయినాయి, బాయిలు పోయినాయి, అన్ని పోయినాయి, ఎండిపోయింది. నీళ్ళే లేకుండా ఆ నీళ్ళు వచ్చినాయా? ఇక వచ్చిన కాంచి ఇచ్చిండ్రు, చల్లడకి ఇచ్చిండ్రు, వర్షాలు పడ్డాయి. ఇక అనేసి సముద్రం అయినాయి. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇక కరువు వచ్చినట్టే వస్తుంది. రోజుని తక్కువ అవుతుంది. పైసలు లేవు. ఎట్లా చేయాలో తెలియదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వ్యవసాయం చేయొచ్చా లేదా? ఈజీయా కాదా? ఈజీ అంటే చేస్తే ఈజీ, చేయకపోతే కష్టమే. చేయదలుచుకుంటే ఈజీ అవుతుంది. ఏం చేయొచ్చు కావాలంటే? పైసలు లేనప్పుడు అన్న పుడతాయి. పైసలు లేనప్పుడు కాయసు పడి చేయాలి అంటే పుడుతుంది. ఏంది అంటే ఊరుకుంటుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఏం చేయాలంటే సపరేట్ ఊరుకుండాలి. చేసుకుందామని ఆరాటం అంటే అన్న పుడుతుంది. అది వెయ్యాల పట్టుబడితే అవుతుంది. నువ్వు ఊరుకుంటావా? పెన్సిల్ లేకున్నా అప్పుడు కావాలి, పెన్ను లేకున్నా అప్పుడు కావాలి, బుక్ లేకున్నా అప్పుడు కావాలి. అది తింటేనే నేను తింటా అన్నం, లేకుంటే తిన. అప్పుడు అంత చెప్తుండే నీ. ఇప్పుడు చేయాలి, అది వచ్చినాకలే నేను తింటా. అప్పుడు ఇక్కడ దుకాణంలో ఏమన్నా ఇక అప్పుడు తీసుకోవచ్చు. మరి లేకున్నా ఏమన్నా తేవాలి చెప్తాయి కదా, ఆగుతుంది. అది కావాలన్నప్పుడు తీసుకొచ్చి చేయాలి. గట్టుంది అప్పుడు నీ సంగతి. ఇక చిన్నేమో తినకపో ఎంత తినమన్నా ముసలా ఎక్కువ రావాలి. ఆ డబ్బా తీయాలి, డబ్బీ తీయాలి, ఈ నోట పోతా అంటే గప్పుడు తినేది. ఇంకా అసలు తినకనే పో.
మీ డాడీ ఎప్పుడైనా నేను బెదిరించిందా? ఎప్పుడేమంట ఎప్పుడు ఎప్పుడేమంటే ఏమంట ఎప్పుడన్నా మీ డాడీని నువ్వు మిస్ అయినావా? అంటే ఇప్పుడు మా డాడీ ఉంటే ఈ సిచ్యువేషన్ లో బాగుండని ఎప్పుడన్నా అనుకున్నావా? ఇంకా బతకాలని ఉండే కానీ ఇక మంచిగానే ఏమన్నాడు ఏమనలే, కొట్టలే, అనలే, తిట్టాలి. ఎప్పుడన్నా మిస్ అయినావా మీ డాడీని? మిస్ కాలే. మిస్ అంటే ఎప్పుడన్నా లోటు అనిపించిందా? ఏమనిపించదు, మంచిగానే ఇక మా అప్పుడు గుంటక కొట్టంగా పత్తి మాకు చేనుల దంత కొట్టంగా గట్క రూపబుడి పట్టుబుడ్డి ఉండే అప్పుడు కుమ్మరాలు చేస్తురు. ఆ బుడ్లే పెన్ గట్కేసుకొని పెరుగు చల్ల పోసి ఉప్పు రాయేసి దాని మీద బట్ట వేసి గప్తాడు పెట్టి తీసుకొని పోదు. అక్కడ గుడ్డంకి ఎక్కడ చాలా దూరం. ఇక అడిగి పోయి పాటాలు కాగానే అది తాగుదు. ఈ ఎండకు పుల్ల కావు ఎంత రుచిగా ఉండేది. మూతకాకులు డొప్ప పట్టుకొని గట్క తాగు, అంత రుచి ఉంది అప్పుడు. ఇప్పుడు ఆ రుచులే లేవు. ఇప్పుడు ఆ రుచులు లేవు. అప్పుడు అంత రుచి ఉండేది. అప్పుడు మందులా మాకు ఏది లేదు. ఇప్పుడు అన్ని మందులు, దేనికి మందులేరా. అప్పుడు బాగుండేది. మందు లేకపోతే ఎట్లా చేసిరు? పంట ఖరాబ్ కాకపోవా? అప్పుడు వేసేది తెలియదు భూములకు. ఒక పొలములనే కొద్దిగా ఎత్తురు, కొద్దిగా ఎకరానికి ఒక బస్త. అప్పుడు ఆకులు ఒక్కుతురు, శిల్పకాకు, అలము, బొలము అంతా పెండి ఎత్తురు, ఆకులు ఒక్కుతురు పొలంలో తొక్కి నాటు పెడుతురు. అప్పుడు ఒడ్డు వండేది కానీ మందులు వేయకపోవు. ఇప్పుడు మందులు మోపాయి. ఇప్పుడు మందు బస్తాలు అగ్వ దొరుకుతున్నాయి. అప్పుడు ఊరంతా తిరిగి ఊడ్చిన చెత్త సేదారం అన్ని తీసుకొచ్చి పోతురు పొలంలో. ఇప్పుడు అట్లా లేదు, ఏడానే పోతుంది. మందు బస్తాలు దొరుకుతున్నాయి, తీసుకొస్తారు, గుప్పుతారు అంతే. ఇప్పుడు ఎవరు అప్పుడు బండ్లతోటి కొట్టుకొచ్చుకుంటారు, చెరువు మట్టి కూడా కొడుతురు, పొలంలో పోతారు, గుడ్డాలలో పోతారు. ఇప్పుడు లేవు అవి. అప్పుడు పోసి ఉంటారు. ఇప్పుడు ఎవరు వంగేటోళ్ళు లేరు. అంతా సుఖాలు వచ్చినాయి, ఆయుసులు తక్కువ అవుతున్నాయి, సుఖాలు ఎక్కువ అవుతున్నాయి. లైఫ్ లో నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఎవరికైనా ఇప్పుడు ఎప్పుడు పని చేయాలన్నా ఫస్ట్ ఉంటావు కదా, మోటివేషన్ ఎట్లా వస్తుంది నీకు? చెయ్యాలన్న తపన ఎట్లా? మనము పని చేస్తుంటే ఇక మనకు రోజు అలవాటైనా మనం జర ఊరుకుంటే అరే ఆ పని అన్నే పని అనిపిస్తుంది, చేసుకోవాలి కదా అనిపిస్తుంది. పోరు వాళ్ళకి పోరు కదా, జర ఆలస్యం అయితే అరే ఆలస్యం పోరు అనిపిస్తుంది. అంతే, చేసుకోవాలనిపిస్తుంది. పోకుంటే అన్నే పని చేసుకుంటే అవుతూనే ఉంటుంది. ఎంత తీయనుకుంటే పోతుంది, అన్నే ఆగుతుంది, మళ్ళీ రోజు అవుతుంది. అట్లా దాన్ని చేసుకొని కాల్చిపడితేనే అవుతుంటుంది. చేతవాతి అంటే జీరాంజాయ్ అది అన్నే పోతుంది. అట్లా ఊగా ఉండాలి మనిషికి, ఊగా ఉంటేనే పని అవుతుంది. చేసుకోవాలి మంది మొక్కలు చూసేందుకు మనది మనం చేసుకుంటే మంచిగా. ఒకరి దానికి మనం ఆశపడవద్దు, మనది మనమేందో మనది మనం చేసుకోవాలి ఆశపడకుండా. నిన్ను లైఫ్ లో ఎవరు గైడ్ చేసారు? అంటే ఇట్లా దారి చూపించారు, మంచి మార్గాలు చూపించారు, ఎవరని భావిస్తావు నీ లైఫ్ లో? ఆ పొద్దు నుంచి అట్నే చెప్తున్నామంటే అదే అలవాటు. ఎప్పుడైనా
ఇక అన్ని పనులు మనసుకు వచ్చినాయి కదా, ఏది ఎప్పుడు చేసుకోవాలి, ఏది ఎట్లా చేసుకోవాలి, ఏది ఎప్పుడు చేసుకోవాలి అని ఇక మనకు మనసులో ఉండే ఉంటుంది. ఇది ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోవాలి, అట్నే చేసుకుంటూ పోతుంటాం. ఇప్పుడు వర్షాలు పడగానే ఇత్తనం వేయాలి రాను తయారు చేసి పెట్టుకున్నామంటే ఎండల్లా మళ్ళా ఇత్తనాలు వానలు పడగానే పెట్టాలని అనిపించి పెడతాను. అంటే అందరికి అంతే, ఎవరైనా అంతే. దాని టైం రాగానే పెడతానే ఉంటారు, పెట్టుకోరు అట్లా. అన్నగా మంచిగా తిట్టరాకు, మా అన్నకు ఎవరిని తిట్టరాకు, మంచిగా పెట్టుకో. మంచిగా ఏమనకపోవు, నన్ను ఎవరినైనా ఏమనకపోవు, మంచోడు ఉండే, ఎవరి తెరువకపోవు, మంచిగా మాట్లాడు, మంచిగా ఇంట్లో ఉండకపోవు, బయటికి పోవు, మంచిగా పని ఇట్లా చేసి అందరితో మంచిగా మాట్లాడు. అమ్మమ్మ తాత అమ్మమ్మ చనిపోయి నుంచి తేడా ఏంటంటే మేము అప్పటికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాం. ఆ తర్వాత ఇక అంతా ఆయనే భారతం మోసింది. ఆయనతోనే నడిచి నేను వచ్చిన నుంచి అయితే నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. మేము తడమాకే గుడ్డలు పట్టుకొని పద్మ పెద్దమ్మ మేము పనికి పోతే జ్యోతక్కను స్వప్నక్కను కాళ్ళ మీద వండేసుకొని పాలు తాగిపించిండు. మేము పొద్దుగాల పోయి పొద్దుకి వచ్చినాం, మస్తు కష్టం వెళ్ళబోసినాము. కానీ మమ్మల్ని అయితే ఏమనలే బిడ్డ, మంచిగా చూసుకున్నాడు. 70 అనిపోయాడు మా అమ్మ, 70 అని. ఇక అలా నుంచి మా అమ్మని ఉండకపోదు, ఇద్దరు అన్నల మధ్యలో నన్ను మాట పెట్టుకొని ఏడుకురా అని బాగా చెప్పేది. మా అమ్మ బాత్రూమ్ అయితే బాత్రూంలో చంద్రబాబుకే మా అమ్మ వస్తూ ఉండకూడదు. బాగా ఎవరితో ఓకే నాకు సంబంధించేది వద్దు, ఏడవకు అట్లా అయితే సంబంధించు. అందరూ అన్నాలు మంచిగా చూసుకుంటారు, అర్థం ఎందుకు నన్ను ఇబ్బంది అయితే నన్ను జీతాలించలే, నా తాలించలే, నన్ను మంచిగా చూసుకుంటారు అన్నాలు. నా తోడు ఆయన తిట్టుగా చేయడం, ఆయన మీద నా రక్తం. మంచోడు, పెద్ద బాగా మంచోడు. మమ్మల్ని ఎన్నడైతే ఒక మాట కూడా అంటే పెద్ద నాన్నమ్మ పెద్దమ్మమ్మ మేము తిట్టుకుంటే కూడా ఆయన ఏమనకు. సంతోష్ మామ గురించి చెప్పాలంటే 4 అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న చిన్న వయసులో చనిపోతే తమ్ముడిని పెంచే విధానం కానీ, ఇక్కడ అందరినీ కలుపుకొని పోయే విధానం కానీ చాలా బాగా అనిపించేది. నా పెళ్ళైనాక ప్రస్తుతానికి 27-28 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆయనలో కోపం చూడలేదు, అందరినీ కలుపుకొని పోయేది, అందరినీ ప్రేమగా చూసుకునేది. అందరి ఇంటికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో సంతోషంగా ఉండాలి. ఆయనతో అంటే మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉండేది. అదే ఆయనతోటి మనం నేర్చుకోవాల్సిన విషయం. అట్లాగే మనం కూడా ఉందామని ఆశ.